హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో వంకాయ ఫ్రై చేయబోతున్నాను, చూసేద్దామా. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను, వెలిగించకుండా ఆయిల్ వేసాను. అలా ఉంటుంది. మజ్జిగ చీల్చుకున్నాను, కాయలన్నీ భలే ఉంటుంది ఇలా తింటుంటే. వంకాయ టమాటా కానీ ఇలా ఫ్రై కానీ నాకు బాగా ఇష్టం. నీళ్ళలో వేస్తే చూడండి ఎలా ఇచ్చుకున్నాడు పువ్వులాగా. కానీ అందరూ ఉప్పేస్తారు, కన్నెక్కిద్దామని నేనైతే వేయనండి. వేస్తే ముక్కలు కూడా నల్లగా ఉంటాయి, నీళ్ళు అబ్బో అనుకొని నేను ఎమ్మటమ్మడే వేసేసుకోవచ్చు. ఎక్కువసేపు అయితే అప్పుడు కళ్ళు వేసుకోవచ్చు. ఎక్కువసేపు కాదు కదా, ఎమ్మటమ్మటే. అందుకని ఓకేనా. వేగాక కొంచెం చూసారా. ఇప్పుడు వేస్తానండి తాలింపు గింజలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, అంచు అంటే మినప్పప్పు లేవులేండి, అందుకే వేయచ్చు. ఇది వేగాక చూడండి వేగిపోయాయి కదా. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇది వేగిపోయాయి కదా చక్కగా. ఇదిగోండి కరివేపాకు. మా ఇంటి పక్కనే వేప చెట్టు అంత ఉంది, అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవచ్చు. తర్వాత ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి వేస్తే కొంచెం బాగుంటుంది. చక్కగా చుట్టూ తుంచా కదా, బాగా వేగిపోయినాయి. ఇదిగోండి చూడండి అలా వేగాలి. నేనే తీయటం కదండి. ఇక సాల్ట్, పట్టిద్దులేండి, ఇవి పట్టుకొని తిప్పాలి. తర్వాత పసుపు చాలు. చూసారా చక్కగా వేగిపోయింది. ఇది చిన్నులపాయ కారం, చింతపండు, చిన్నులపాయ దినుసులు వేసి కొట్టుకున్నానండి. ఇది వేస్తున్నాను. ఇది వేస్తేనే బాగుంటుంది. నల్ల కారం అంటారు దీన్ని, అసలు మామూలుగా ఉండదు. బాండి కదిలిపోతుంది. చూసారా చక్కగా వేగిపోయింది. ఇది చిన్నులపాయ కారం, చింతపండు, చిన్నులపాయ దినుసులు వేసి కొట్టుకున్నానండి. ఇది వేస్తున్నాను. ఇది వేస్తేనే బాగుంటుంది. నల్ల కారం అంటారు దీన్ని, అసలు మామూలుగా ఉండదు. బాండి కదిలిపోతుంది. మాది ఈరోజు స్పెషల్ చూపిస్తున్నాను. కరెంటు లేదండి, పొగలు వస్తున్నాయా, కనిపిస్తున్నదా? ఓకే,
వంకాయ ఫ్రై ఏలబడిపోతుంది చికెన్ ముక్కల్లాగా. తరువాత మునగాకు కొత్తిమీర పచ్చడి. సూపర్గా ఉందనుకోండి ఇది. తర్వాత చింతపండు పచ్చడి, చింతకాయ కాదు చింతపండు పచ్చడి. ఇది కొంచెం దగ్గరకు వస్తాను ఎందుకంటే ఏం లేరు కదండి చూపించడానికి. దీంట్లో కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటాను వంకాయ దాంట్లో. ఓకేనా? చెమట్లు వస్తున్నాయి. దీని స్టోరీ చెప్పమంటారా? మునగాకు కొత్తిమీర మునక్కాయ పచ్చడండి. నిన్న ఈయన ఇంట్లో ఉన్నారు, ఉంటే చక్కగా తీయమని చెప్పాను, తీశారు. తీసిన తర్వాత ఇది మునగాకుతో చేసిందనమాట. వెరైటీ కదా, పెడదామని పెట్టేశానండి, అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత పోటలేదు, ఫుల్ అయిపోయిందని అని చెప్పి అంటున్నా అని వస్తుంది ఫోన్లో. ఇంకేం చేశాను, సరేలే అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి డిలీట్ చేశాను. డిలీట్ చేశాక మళ్ళీ ఇది అప్లోడ్ అయిందా లేదని చూసుకున్నాను భయం వేసి. చూసుకుంటే ఒకటి అప్లోడ్ అయింది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. 2 వీడియోలు ఒకటే. అబ్బా 2 ఎందుకులే అని చెప్పి పక్కది నొక్కా, అంతే మొత్తం డిలీట్ అయిపోయినాయి. అంతకుముందే గూగుల్లోనే మొత్తం డిలీట్ చేశాను కదా, ఒక్కట్లేదు. ఎంత కష్టపడి చేసుకున్నానో ఒక్కట్లేదండి. ఈసారి కరెక్ట్గా చేసి మునగాకుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మునగాకుది. దీన్ని కూడా చూపించా, లేదు ఏం చేస్తాం అలాగా. ఇదిగోండి వంకాయ. ఇట్లాగా కొంచెమే కదా నేను కారం వేసింది, అందులో చింతపండు అన్నీ వేసి చేశాను. మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి, తెలుసులేండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఒట్టిదే తినాలనిపిస్తుంది. ఓకేనా? కరెంట్ లేదండి, కానీ పంపించాలని త్వరగా చెమటలు పోస్తున్నా, తింటున్నా. ఓకేనా?